మార్కాపురం జిల్లాకు తలమానికంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత అధికారులను ఆదేశించారు. అధికారులతో కలెక్టర్ సునీత ప్రాజెక్టు పనులు, ఫీడర్ కెనాల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 4 మీటర్ల మేర కాంక్రీట్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన డీజిల్, గ్యాస్ సరఫరా అందిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ దోర్నాల మండలంలోని చిన్న దోర్నాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీఓ పి ప్రభాకర్, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్ఈ అబూ తలీం, వెలుగొండ స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఖమ్మం ఎస్డీసీ శివరాంరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కెనాల్స్కు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా టనెల్ 2లో కొంత అసంపూర్తి వర్క్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్ చేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీఎం మిషన్ కారణంగా కొంత అబ్స్ట్రక్షన్ ఏర్పడడం వల్ల వర్క్స్ కంప్లీట్ చేయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ నాటికి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే ఒక ఆశయంతో వర్క్స్ టేకప్ చేయాల్సిందిగా, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక సిబ్బందిని కోరి ఉన్నాము. వారందరూ కూడా అదే పని మీద ఉన్నారు. ముఖ్యంగా వర్క్ ఫోర్స్ మనకు ఒరిస్సా నుంచి, అదేవిధంగా బెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి రావడం కారణంగా కొంత తగ్గుదల ఉంది. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి వీలైనంత వేగంగా వర్క్స్ కంప్లీట్ చేసి సాంకేతిక ఇబ్బందులను కూడా అధిగమించి మరి వర్క్స్ ప్రోగ్రెస్ అనేది డైలీ ఖచ్చితంగా అనుకున్నంత మేర సాధించాలని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కెనాల్స్కి సంబంధించి ఏదైతే లైనింగ్ వర్క్స్, వాల్ వర్క్స్ జరుగుతున్నాయో వాటిని కూడా స్పీడప్ చేయడానికి ఇంజనీరింగ్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే జూన్ 15 నాటికి మనం అనుకున్న విధంగా ఖచ్చితంగా సకాలంలో పనులు పూర్తి చేయాలంటే దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా పెట్టాల్సిందిగా వారందరినీ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మార్కాపురం జిల్లాకు సంబంధించి ఒక జీవనాడి. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, ఇతర సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి ఉన్న ఏకైక మార్గం కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వెలుగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అధికారులందరూ తప్పనిసరిగా పాటుపడుతున్నారు. థ్యాంక్ యూ. డీజిల్ కొరత గురించి ఇప్పుడే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎల్పిజి ఇష్యూకి సంబంధించిన ఇదివరకు వచ్చిన సమస్యను వెంటనే తగిన ఏర్పాట్లు చేసి దాన్ని అధిగమించడం జరిగింది. అయితే ఎల్పిజి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం డీజిల్ ఇష్యూ ఒక ట్యాంకర్ కంపల్సరీ కావాలని అడుగుతున్నారు. అది ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ఆల్రెడీ జేసీ గారు కూడాను సంబంధిత అధికారులతో మాట్లాడి ఉన్నారు.